విన్యాసం. ఎక్సెల్ క్లాసెస్ లో భాగంగా ఈ రోజు మనం పివోట్ టేబుల్ ని ఎలా మనం క్రియేట్ చేయాలి, మన దగ్గర ఉన్నటువంటి డేటా సెట్ పైన పివోట్ టేబుల్ ని ఉపయోగించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ని ఎలా జనరేట్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. సో పివోట్ టేబుల్ అనేది చాలా ముఖ్యమైన టూల్. ఇది సమ్మరైజ్ చేయడం కోసం కావచ్చు, లేదా డేటా అనలైజింగ్ కోసం కావచ్చు. సో ఇది చాలా ఉపయోగపడేటువంటి టూల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక డాటా సెట్ ఉంది. సో ఇది సేల్స్ పర్సన్స్ యొక్క పర్ఫార్మెన్స్ సంబంధించినటువంటి డాటా సెట్. సో అరౌండ్ 61 రికార్డ్స్ తో కూడుకొని ఉంది. సో దీంట్లో ఈ ఎంటైర్ రిపోర్ట్ పైన మనకు కావాల్సినటువంటి అనలైజింగ్ దీని నుంచి ఒక రిపోర్ట్ తయారు చేయాల్సి వచ్చిన పరిస్థితి ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ వైజ్ గా టోటల్ సేల్స్ ఎన్ని ఉన్నాయి, లేదా డిపార్ట్మెంట్ వైజ్ గా వర్క్ అవర్స్ ఎన్ని ఉన్నాయి, వర్క్ అవర్స్, డిపార్ట్మెంట్ వైజ్ గా ప్రాజెక్ట్స్ కంప్లీట్ ఎన్ని ఉన్నాయి, అలాగే పొజిషన్ వైజ్ గా ఎన్ని అవర్స్ ట్రైనింగ్స్ తీసుకున్నారు, రైట్. సో ఇలా మనకి ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినప్పుడు మనకేంటి, ఆ, చాలా రకాలైనటువంటి ఫార్ములాస్ మనం అప్లై చేయాల్సి ఉంటుంది నార్మల్గా అయితే. సో వాటిని సార్టింగ్ చేయడము, వాటి నుంచి ఆ పర్టికులర్ డాటాని ఎక్స్ట్రాక్ట్ చేయడము, దాన్ని సపరేట్ ప్లేస్ చేయడము, లేదా సో ఇలా చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఎలాంటి వర్క్ చేయకుండా మనకు కావాల్సిన రిపోర్ట్ ఈ పర్టికులర్ కాలమ్స్ లో నుంచి మనకు కావాల్సిన రిపోర్ట్ ని మనం ఇమ్మీడియట్ గా తయారు చేసుకోవడం కోసం ఉద్దేశించబడింది మనకు పివోట్ టేబుల్. రిపోర్ట్ మేకింగ్ ఒకటే కాదు, డేటా అనలైజింగ్ చేసుకోవచ్చు, డాటాని మనకు నచ్చిన విధంగా సమ్మరైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈజీయెస్ట్ ప్రాసెస్ ఏంటంటే డాటాని మనం వేరియస్ మెథడ్స్ లో ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నమాట. అంటే డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ లో డాటాని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఆ డాటాని డిసిజన్ మేకింగ్ అయినా, లేదా రకరకాలైనటువంటి డిసిజన్స్ తీసుకోవడం కోసం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎలా చేయాలి అసలు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ థింగ్, మనకు డాటా సెట్ అనేది కంపల్సరీ. సో ఇక్కడ నేను డాటా సెట్ ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాను కాబట్టి నో ప్రాబ్లం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పివోట్ టేబుల్ అనేది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది డాటా సెట్ అన్నమాట. డాటా సెట్ సంబంధించి మీరు మొత్తం టైప్ చేసుకున్న తర్వాత కానీ, లేదా ఆ డాటా కలెక్ట్ చేసుకున్న తర్వాతనే మీరు పివోట్ టేబుల్ ఆప్షన్ కి మూవ్ కావాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ తర్వాత మీరు ఎంట్రీస్ చేసుకోవచ్చు. సో వాటిని మళ్ళీ అప్డేషన్ చేసుకోవచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. కానీ వితౌట్ డాటా టైపింగ్ డైరెక్ట్ గా పివోట్ టేబుల్ చేస్తాను, ఒక హెడ్డింగ్స్ టైప్ చేసి పివోట్ టేబుల్ చేస్తాను అంటే పర్ఫెక్ట్ గా రిపోర్ట్ రాదనమాట. సో అనలైజింగ్ ఎప్పుడైనా కానీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది డాటా కలెక్షన్, డాటా మన దగ్గర ఉంటేనే మనం అనలైజ్ చేస్తాం కదా. సో లైక్ దట్. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్, మనకు డాటా హెడ్డింగ్స్ తో సహా హెడ్డింగ్స్ నుంచి ఎంటైర్ డాటా సెట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోండి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. సెలెక్ట్ ద ఎంటైర్ డాటా విత్ హెడ్డింగ్స్. దెన్ క్లిక్ ఆన్ ద ఇన్సర్ట్ రిబ్బన్ మనకి ఇక్కడ ఉంది కదా, ఇన్సర్ట్ పైన క్లిక్ చేయండి. హియర్ వీ కెన్ ఫైండ్ ద టూ ఆప్షన్స్ అండి. ఇక్కడ మనకు పివోట్ టేబుల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. పివోట్ టేబుల్ పైన క్లిక్ చేస్తే మనకి రెండు సబ్ ఆప్షన్స్ కనిపిస్తాయి, ఒకటి పివోట్ టేబుల్, ఇంకోటి పివోట్ చార్ట్. పివోట్ చార్ట్ గురించి మనం నెక్స్ట్ సెషన్స్ లో చూద్దాం. సో పివోట్ టేబుల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ ఈ పివోట్ టేబుల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేద్దాం. సో పివోట్ టేబుల్ పైన క్లిక్ చేయగానే పివోట్ టేబుల్ డైలాగ్ బాక్స్ అనేది స్క్రీన్ పైన రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనం సెలెక్ట్ చేసిన డాటాకి చుట్టూ కూడా డాటెడ్ లైన్స్ కనిపిస్తున్నాయి. సో ఏదైతే డాటెడ్ లైన్స్ లోపల టెక్స్ట్ ఉందో అది మాత్రమే పివోట్ టేబుల్ రిపోర్ట్ లో ఇంక్లూడ్ చేయబడుతుంది అన్నమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ కేస్ మీరు సెలెక్ట్ చేసినప్పుడు ఏదైనా ఒకటి రెండు కాలమ్స్ కానీ రోస్ కానీ మిస్ అయితే మళ్ళీ వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు బై క్లిక్ ఆన్ దిస్ కొలాప్స్ బటన్. సో ఇక్కడ డాటా బేస్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను, నాకు సంబంధించిన డాటా సెట్. దెన్ ఆఫ్టర్ మీకు పివోట్ టేబుల్ ఎక్కడ రావాలి, సో ఇదే షీట్ లో ప్రింట్ కావాలా, లేక వేరే షీట్ లో వేరే సపరేట్ షీట్ గా రావాలి అనేది ఇక్కడ మీకు అడుగుతుంది. న్యూ వర్క్ షీట్ ఆర్ ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్. న్యూ వర్క్ షీట్ అనేది డిఫాల్ట్ ఆప్షన్. న్యూ వర్క్ షీట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ షీట్ తో సంబంధం లేకుండా వేరే కొత్త షీట్ క్రియేట్ అయ్యి అందులో మీకు పివోట్ టేబుల్ రిపోర్ట్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. సో ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ అని అంటే ఈ వర్క్ షీట్ లోనే మిమ్మల్ని లొకేషన్ స్పెసిఫై చేయమంటుంది. సో మీరు స్పెసిఫై చేసిన లొకేషన్ లో ఆ పివోట్ టేబుల్ రిపోర్ట్ అనేది ఇంక్లూడ్ కావడం జరుగుతుంది. సో పివోట్ టేబుల్ రిపోర్ట్ సపరేట్ షీట్ లో ఉంటే బెటర్ కాబట్టి న్యూ వర్క్ షీట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. దెన్ క్లిక్ ఆన్ ఓకే బటన్. సో ఇక్కడ చూడండి, సో దిస్ ఈస్ అబౌట్ ద పివోట్ టేబుల్ స్క్రీన్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ సెక్షన్ మనకి ఇక్కడ కనిపించేటువంటి సెక్షన్ వచ్చేసి పివోట్ టేబుల్ రిపోర్ట్ సెక్షన్. సో ఈ ఏరియాలో మనకు సంబంధించిన పివోట్ టేబుల్ రిపోర్ట్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. అండ్ ఈ పక్క సైడ్ లో కనుక మీరు చూసినట్లయితే పివోట్ టేబుల్ ఫీల్డ్స్ లిస్ట్ ఉంటుంది.
దెన్ ఆఫ్టర్ డ్రాగ్ అండ్ డ్రాప్ బాక్సెస్ కనిపిస్తాయి మీకు. డ్రాగ్ ఫీల్డ్స్ బిట్వీన్ ద ఏరియా బిలో అనేసి మీకు ఒక 4 బాక్సెస్ అయితే కనిపించాయి విత్ హెడ్డింగ్స్ రిపోర్ట్ ఫిల్టర్, కాలమ్ ఫిల్టర్, ఫిల్టర్, రో లేబుల్స్ అండ్ వాల్యూస్. ఒక ఫిల్టర్, 3 లేబుల్, 2 లేబుల్స్, ఒక వాల్యూ. కాలమ్ లేబుల్స్, రో లేబుల్స్, వాల్యూ అలాంగ్ విత్ రిపోర్ట్ ఫిల్టర్. సో వీటి యూజెస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఇక్కడ మీరు టేబుల్లో ఏ హెడ్డింగ్స్ అయితే ఉన్నాయో సేమ్ హెడ్డింగ్ సంబంధించి ఇక్కడ మనం ఫీల్డ్స్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు మీ రిపోర్ట్ ఎందుకోసం కావాలి అనేది మీరు డిసైడ్ చేసుకోండి. సపోజ్ నాకు ఒక 2 టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ కావాలి. ఇలా డిపార్ట్మెంట్స్ వైజ్ సేల్స్ రిపోర్ట్ కావాలి. తర్వాత లొకేషన్ ఆర్ పొజిషన్ వైజ్ సేల్స్ లిస్ట్ కావాలి. తర్వాత డిపార్ట్మెంట్ వైజ్ పర్ఫార్మెన్స్ స్కోర్ అవరేజ్ కావాలి. డిపార్ట్మెంట్ వైజ్ పర్ఫార్మెన్స్ స్కోర్ అవరేజ్ కావాలి. సో ఈ 3 రిపోర్ట్స్ నాకు కావాలనుకోండి. సో మనం ఎలా చేయాలి ఈ 3 రిపోర్ట్స్? జస్ట్ సింపుల్. మనకు డిపార్ట్మెంట్ వైజ్ సేల్స్ అన్నారు కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది డిపార్ట్మెంట్ ని మనం ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో కాలంలో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీకు ఈ డిపార్ట్మెంట్స్ లో ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా కాలం హెడ్డింగ్ లాగా వస్తాయి. రైట్. సో ఇదే సేమ్ మీరు రోలో డ్రాప్ చేశారనుకోండి, రో హెడ్డింగ్ లాగా వస్తాయి. సో మీరు ఎలా కావాలి అనేది డిసైడ్ చేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. దీనికోసం అది కంప్లీట్ గా యూజర్ ఇష్టం అన్నమాట. సో ఎలా పెడితే మనకి రిపోర్ట్ అందంగా కనిపిస్తుందో సో అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకు సేల్స్ కావాలి కాబట్టి సేల్స్ ని వాల్యూలో డ్రాప్ చేయాలి. చూడండి ఇక్కడ వాల్యూలో డ్రాప్ చేయంగానే మనకి రిపోర్ట్ అనేది రెడీగా ఉంది. కాకపోతే ఇది సింగిల్ కాలం రిపోర్ట్, దట్స్ మీన్ సింగిల్ రో రిపోర్ట్ వచ్చేసిందండి. ఒకే రోలో మనకు కావాల్సిన డాటా మొత్తం కూడా రావడం జరిగింది. సో మీకు ఇది నచ్చింది, స్టైల్ బాగుంది అనుకుంటే ఓకే, యూ కెన్ ప్రొసీడ్ విత్ దిస్. సో నాకు రిపోర్ట్ ఇలా కాకుండా కాస్త ఎక్స్పాండ్ గా అంటే వెర్టికల్ గా వస్తే బాగుండేది అని అనుకుంటే ఈ డిపార్ట్మెంట్ హెడ్డింగ్స్ ని కాలంలో ఉండి తీసుకొచ్చి రోలో పెట్టండి. చూడండి ఇప్పుడు రో హెడ్డింగ్స్ అయ్యాయి. ఇది కాస్త క్లియర్ గా ఉంది. ఇప్పుడు మనం చదవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో అఫ్ కోర్స్ ఏ రకంగా పెట్టినా ప్రాబ్లం లేదు. సో యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ మీకు రో హెడ్డింగ్ లో కావాలా, కాలం హెడ్డింగ్ లో కావాలా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఫస్ట్ రిపోర్ట్ అనేది కంప్లీట్ అయింది. చూసారు కదా, ఇంత సింపుల్ మెథడ్ లో మనం రిపోర్ట్ ని ఫినిష్ చేసేసాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద డిపార్ట్మెంట్ నేమ్ అండ్ దీస్ ఆర్ ద డిపార్ట్మెంట్ వైజ్ సేల్స్. సో ఇక్కడ మనం ఇంకొకటి గమనించవచ్చు, సమ్ ఆఫ్ అనే వర్డ్ ఉంది. సో ఈ సమ్ ఆఫ్ అనే వర్డ్ లేకుండా ఉంటే బాగుంటుంది కదా, ఓన్లీ సేల్స్ లేదా టోటల్ సేల్స్ అని ఉంటే బాగుంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ సేల్స్ అనే వర్డ్ ఎక్కడైతే ఉందో ఇక్కడ మీరు వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ కస్టమ్ నేమ్ ఉంటుంది. కస్టమ్ నేమ్ దగ్గర జస్ట్ టోటల్ అని యాడ్ చేయండి, టోటల్ సేల్స్. దట్స్ ఇట్. సో నేమ్ ఆటోమేటిక్ గా చేంజ్ కావడం జరిగింది. సో ఈ రకంగా మనకు కావాల్సిన వాటన్నిటిని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో చూడండి, సెకండ్ రిపోర్ట్ ఏముంది మనకు, పొజిషన్ వైజ్ గా సేల్స్ రిపోర్ట్ కావాలి. ఇది ఫస్ట్ మనం తీసుకుంది డిపార్ట్మెంట్ వైజ్. ఇప్పుడు పొజిషన్ వైజ్ గా కావాలి. జస్ట్ ఇదే రిపోర్ట్ ను మాడిఫై అయినా చేయొచ్చు, లేదా కాపీ పేస్ట్ చేసేసి కింద ఇంకొక రిపోర్ట్ నైనా జనరేట్ చేసుకోవచ్చు. సో నేను దీన్నే మాడిఫై చేస్తున్నాను. ఇప్పుడు పొజిషన్ కావాలి కాబట్టి జస్ట్ సేల్స్ ని రిమూవ్ చేసి డిపార్ట్మెంట్స్ లో తీసేసి ఇక్కడ పొజిషన్ ని మనం రో హెడ్డింగ్ గా పెట్టేద్దాం అండ్ టోటల్ సేల్స్ ని వాల్యూ హెడ్డింగ్ గా పెట్టేద్దాం. రైట్. సో చూసారు కదా, ఇప్పుడు ఇమ్మీడియట్ గా మనకు పొజిషన్ వైజ్ గా టోటల్ సేల్స్ ఎన్ని అనేది రావడం జరిగింది. రైట్. హెచ్ఆర్ మేనేజర్ డిపార్ట్మెంట్ లో పొజిషన్ లో ఇన్ని సేల్స్ జరిగాయి, హెచ్ఆర్ స్పెషలిస్ట్ పొజిషన్ లో ఇన్ని సేల్స్ జరిగాయి. సో ఈ రకంగా మనకు డాటా రావడం జరిగింది. రైట్. సో ఇది మామూలుగా సేల్స్ వైజ్ అన్నమాట. ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ గా వచ్చినటువంటి సేల్స్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ వచ్చింది. సో ఇంకొక రిపోర్ట్ కూడా మనం జనరేట్ చేద్దాం అనుకున్నాం కదా, డిపార్ట్మెంట్ వైజ్ గా అలాగే పొజిషన్ వైజ్ గా మనకు రిపోర్ట్స్ కావాలి. డిపార్ట్మెంట్ వైజ్ అండ్ పొజిషన్ వైజ్. సో దీనికి 2 రకాలు చేయొచ్చు. మన డిపార్ట్మెంట్స్ ని కూడా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. ఇది డిపార్ట్మెంట్ వైజ్ హెచ్ఆర్ మేనేజర్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇలా. అంటే ఏది టాప్ లో ఉందో అది ప్రియారిటీగా తీసుకుంటుంది. టాప్ లో మీరు డిపార్ట్మెంట్ పెట్టేసి నెక్స్ట్ లో పొజిషన్ పెట్టేస్తే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఈ 2 సబ్ సెక్షన్స్, దే ఆర్ నథింగ్ బట్ ద పొజిషన్స్. సో ఈ రకంగా మనకు రిపోర్ట్ రావడం జరుగుతుంది. సో సేమ్ మీరు కాలంలో కూడా వేయొచ్చు.
కాలంలో గనక వేసినట్లయితే ఇలా కాలం వైజ్ గా కూడా వస్తుంది, కాకపోతే రిపోర్ట్ చాలా లెంతీగా ఉంటుంది. రైట్. సో ఇలా మనకు కావాల్సిన విధంగా రిపోర్ట్స్ చేయొచ్చు. అయితే ఇదే కాకుండా డిపార్ట్మెంట్స్ ని మనం రిపోర్ట్ ఫిల్టర్ లో కనుక వేస్తే, ఇక్కడ చూడండి మీరు, డిపార్ట్మెంట్ ఫిల్టర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఫిల్టర్ ని బేస్ చేసుకొని మనం ఇక్కడ మనకు కావాల్సిన డిపార్ట్మెంట్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న పొజిషన్స్ మాత్రమే మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఈ రకంగా కూడా మనం డాటాని సమ్మరైజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఎంప్లాయీ నేమ్స్ ని కనుక యూజ్ చేస్తే ఒక్కో డిపార్ట్మెంట్ లో హెచ్ఆర్ మేనేజర్ అన్నారు. హెచ్ఆర్ మేనేజర్ లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, సో వాళ్ళకి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ మనకు రావడం జరుగుతుంది. సో వీటిని ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు.